వాళ్ళ నాన్నమ్మని ఎంటబడుతూ ఉంటాడు. మళ్ళీ అలా అంటావేంటి చెప్పు అనంటే, "ఎందుకురా నన్ను వదిలేయరా, వదిలేయరా" అనంటే, "లేదు నన్ను ఆళ్ళకి మళ్ళీ అంటావేంటో చెప్పు" అనైతే అంటూ ఉంటుంది. "ఏంటి క్రిష్ ఏమైంది" అనైతే అంటూ ఉంటాడు. ఇక వాళ్ళ అల్లరంతా మహాదేవయ్య పైనుంచి చూస్తూ ఉంటాడు. "ఫస్ట్ నైట్‌కి ముహూర్తం పెట్టేస్తే అయిపోతుంది అంటే చూడే" అనంటే, "ముహూర్తం అంటుంది మళ్ళీ" అనంటే, "సరే, సరే ముహూర్తం వద్దులే. ముహూర్తమే కదా వద్దంటున్నావు. సరే, సరే" అనేస్తూ ఉంటాడు. ఇక హమ్మయ్య! సత్య విన్నావు కదా! మనకిక ఏ ముహూర్తము అవసరం లేదు అనైతే చెప్పేస్తూ ఉంటాడు క్రిష్. ఇక అదంతా విన్న మహాదేవయ్య వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇక చూసావా ముసలిది కూడా చెప్పేసింది. మనం ఫస్ట్ నైట్‌కి ఎలాంటి ముహూర్తం అడ్డు లేదు, ఏటీ లేదు. మనం ఇకన ఇదే అయిపోవడమే అనైతే అంటూ ఉంటాడు క్రిష్ సత్యతో. ఇక అదంతా చూసి రుద్ర అయితే ఈ కుందేలు పిల్లని మనం అలానే వదిలేస్తే మన నెత్తినెక్కి కూర్చుంటుంది. దీన్ని ఎలా అయినా ఏసేయాలి నాన్న. దీన్ని మనము అడ్డు తప్పించుకోవాలి అని రుద్ర అయితే మహాదేవయ్యతో అంటూ ఉంటాడు. ఇక క్రిష్ అయితే సత్యతో చాలా ప్రేమగా ఆహ్, చూస్తూ ఉంటాడు. సత్య కూడా చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇక మహాదేవయ్యతో అయితే ఈ కుందేలు పిల్లని ఎలా తప్పించుతామో అని ప్లాన్ చేస్తూ ఉంటాడు రుద్ర.